హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ భూషణి. ఈరోజు నేను మీకు పూల్ మఖనాతో ఒక స్నాక్స్ ఐటెం చూపిస్తాను. 2 రకాల స్నాక్స్. ఇది చాలా తొందరగా అయిపోతుంది, మంచిది కూడా ఆరోగ్యానికి. నేను చిన్న ప్యాకెట్ తీసుకొచ్చానండి. ఎప్పుడైనా ఇలా కట్ చేయండి. కట్ చేస్తే మనకి రీసైక్లింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఒక 2 బౌల్స్ తీసుకుని మనం చేసుకుందాం. ఇప్పుడు వీటిని మనం స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం అవసరం లేదండి వేయించేటప్పుడు. ఈ పూల మొక్కన చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇవి తామర పూలు గింజలు ఉంటాయి కదండి, వాటి నుంచి చేసినవి. ఇంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, అందుకని చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచిది. బీపీ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. లివర్కి మంచిది. ఇది చూసారా, కొంచెం కలర్ చేంజ్ అయింది. కొంచెం గలగలలాడుతున్నట్టుగా ఉంటాయి మనం వేయిస్తుంటే, మనకు తెలిసిపోతుంది. ఇట్లా ఒకటి పట్టుకుని చూడండి, కాలుతుంది. ఇట్లా అంటే ఇట్లా క్రిస్పీగా ఇట్లా మెత్తగా అయిపోతుంది, పొడిలాగా. ఇవి బాగా వేగిపోయినాయి అన్నమాట, మనకి అర్థమైపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇవి చల్లారిపోయినాయండి పూల మొక్కన. మనం 2 బౌల్స్ తీసుకున్నాం కదా, ఒక బౌల్ ఏమో స్వీట్ ఐటెం లాగా చేస్తాను, ఒక బౌల్ హాట్ లాగా చేస్తాను. దీనికోసం ఫస్ట్ ఇదే బాండీలో కొంచెం స్టవ్ వెలిగించుకుందాము. ఇదే బాండీలో కొంచెం బెల్లం వేసుకుందామండి. ఎక్కువేం పట్టదండి బెల్లం, నేను చేసేది కొంచెమే కదా. కొంచెం నీళ్లు పోసుకుందాం ఇందులో. దీనికి పాకం అట్లా ఏం అవసరం లేదు, బెల్లం అంతా కరిగేసి కొంచెం తీగ పాకంలాగా వస్తే చాలు. మరీ ఎక్కువ చేసుకోకుండా కొంచెం చేసుకుంటే గబక్కన తినడానికి బాగుంటాయి, ఆరోగ్యానికి మంచిది. బెల్లం అంతా కరిగిపోయిందండి. ఇట్లా కొంచెం అతుక్కుంటున్నట్టుగా ఉంటే చాలు. కనిపిస్తుందా మీకు? కొంచెం ఇట్లా అతుక్కుంటున్నట్టుగా చూసారా, తీగలాగా వస్తుంది. అట్లా ఉంటే చాలు. మనం ఇందులో వేసేసుకుందాం. ఇందులో కొంచెం నువ్వులు వేసుకుందామండి, మంచిది ఆరోగ్యానికి. ఇది కూడా కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పూల మఖనా కూడా షైనింగ్గా బాగుంటాయి చూడటానికి కూడా. ఇవి వేసేసేద్దాం. 1 కప్పు పూల మఖనా. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అది అయిపోయింది. ఇంకా అట్లా చూసారా, పాకం గట్టిపడింది కొంచెం.
స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఒక 5 నిమిషాలు ఇట్లా కలుపుతూనే ఉండండి. కలిపితే అవన్నీ పాకాన్ని బాగా పట్టుకుంటాయి. ఇది అయిపోయిందండి, ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకోటి హాట్ ఐటెం చేసి చూపిస్తాను. స్టవ్ వెలిగించి మనం ఒక వేరే కడాయి పెట్టుకుంటాము. పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ కొన్ని జీడిపప్పులు కూడా వేసుకున్నామండి, బాగుంటుంది. లైట్గా కొంచెం వేగగానే ఉప్పు కారం వేసేసుకుంటాం. చాలండి, ఇది వేగిపోయినాయి కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం కారం, ఉప్పు కొంచెమే వేసుకోండి, ఎక్కువ పట్టదు. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, లేకపోతే మాడిపోతుంది కారం అంతా. స్టవ్ ఆఫ్ చేసుకుని అప్పుడు కలుపుకోవాలన్నమాట. ఇంకో బౌల్ ఉన్నాయి కదా పూల్ ముఖన, ఇవి ఇందులో వేసేసుకుందాం. అంతేనండి, ఇది చల్లారిన తర్వాత మనం ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. అయ్యో, చూసారా, స్వీట్ హాట్ 2 ఐటమ్స్ అయిపోయినాయి ఒక్క నిమిషంలో. ఇవి ఇట్లా ఉన్నా స్టిక్కీగా ఇట్లా అంటే వచ్చేస్తాయి. ఇట్లా తీస్తే ఊడిపోయి వచ్చేస్తాయి. కంగారు పడకండి. చక్కగా వీటిని ఒక ఇట్లాంటి ఎయిర్ టైట్ గాజు జార్లో పెట్టేసుకుంటే నీట్గా ఉంటాయి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా, హెల్తీగా, ఈజీగా, తొందరగా అయిపోయేటట్టుగా మనం పూల్ మఖనాతో 2 రకాల స్నాక్స్ ఐటమ్ చేసేసుకున్నాం. ఒకటి స్వీట్, ఒకటి హాట్. ఒకటి ఆ స్వీట్లో నేను యాలకుల పొడి మర్చిపోయానండి, మీరు వేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇది మీకు కొంచెమన్నా ఉపయోగపడింది, బాగుంది అనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.